మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా కానీ డైలీ సోషల్ మీడియాలో అయితే అందరినీ పలకరిస్తుంటారు మీ జ్ఞాపకాలతో. అవునండి, అదేదో సరదాగా మొదలుపెట్టింది. బట్ బాగా దాని గురించి ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు. దాంతో అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అది ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఏదన్నా అంటే మనం రాసేదంతా కూడా గొప్ప వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళలో ఉన్న మంచి ఎవరైనా కొంత అయినా కూడా తీసుకున్నా కూడా అది ఉపయోగమే కదా. అన్నిటికంటే కూడా నాకు నేను మోటివేట్ అవ్వడానికి నేను అవి రాస్తానండి యాక్చువల్గా. ఎందుకంటే ఎంతోమంది గొప్ప వాళ్ళతోటి నేను పనిచేశాను. అది నాకు గొప్ప అదృష్టం. అంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళి నువ్వేం సాధించావంటే డబ్బు లేకపోతే అవన్నీ కాదండి, గొప్ప గొప్ప వాళ్ళతోటి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి వాళ్ళు చూపిన ప్రేమను కానీ అభిమానాన్ని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న విలువైనటువంటి వాళ్ళు చెప్పిన విషయాలు కానీ అది 10 మందితో పంచుకుంటే ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా నన్ను నేను మోటివేట్ చేసుకోవడం కోసం అనేది అవి రాస్తుంటాను. వాటికి ఇంత అప్లాజ్ వస్తుందని నేను అనుకోలేదు. సూపర్ అండి. నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి అన్నారు, ప్లస్ ఎవరికైనా ఉపయోగపడితే ఆనందిస్తాను అన్నారు. బట్ మీ పోస్టులు చూస్తుంటే ఓన్లీ సినిమాయే కాకుండా అన్ని పోస్టులు ఉంటాయి. వాటి వల్ల ఉపయోగపడ్డ వాళ్ళు లేకపోతే వాళ్ళు చేయలేనిది ఈ పోస్ట్ వల్ల జరిగింది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినవి? అది యాక్చువల్గా ఏంటంటే అండి, ఒక డ్రైవర్ గురించి రాశానండి. నేను చదివాను అది. ఆ డ్రైవరు అతని భార్య ఒక ఊర్లో ఒక హాస్పిటల్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ చాలా సీరియస్ అయితే వాళ్ళు ఏదో చేశారు. సీరియస్ అయితే సిటీకి తీసుకొచ్చారు, హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆవిడ చనిపోయింది. అయితే దానికి కారణం అక్కడ జరిగిన ఆ హాస్పిటల్లో జరిగిన తప్పు అని చెప్పారట. ఇక్కడ ఈ హాస్పిటల్లో దీని గురించి నేను రాశానండి. రాసిన తర్వాత ఏంటంటే అది ఇక్కడ తెలంగాణ పేపర్స్లో వాటిలో కూడా అది వేసిన తర్వాత అది వాళ్ళ దృష్టికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి వెళ్ళడం, వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేయడం కూడా జరిగిందని చెప్పి నాకు మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కొందరు, ఆ ఊరు వాళ్ళు కొంతమంది. అంటే అది జరుగుతుందని నేను అనుకోలేదు. అవును, బట్ అలా జరగడం మాత్రం నాకు చాలా ఆనందం కలిగించింది. ఒక పోస్ట్ వల్ల ఇలా కూడా జరుగుతుందా అని. యంత్రాంగం కదిలింది కదా, యంత్రాంగం కదిలింది. అలాంటివి ఇంకా నెక్స్ట్ జరగకుండా చూసుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పబ్లిక్, ఎందుకంటే అది లక్షల్లో చూసారండి. అది ఆ పోస్ట్ లక్షల్లో చూశారు. అది చాలా వైరల్ అయింది. దానివల్ల జరిగిన ఒక మంచి పని అది అని నాకు అనిపించింది. డెఫినెట్లీ మంచి పని అండి. అది మామూలు విషయం కాదు. అది పోస్ట్ చదివిన తర్వాత చదువుతున్న సేపు నాకు కూడా కళ్ళు చెమ్మగిలినాయి. అవునండి, అవును. నేను అది షూటింగ్ చేసి వచ్చి తెల్లవారుజామున ఒక 3 గంటల ఆ టైంలో వచ్చి పడుకున్నా కూడా నాకు తెల్లవారే వరకు నిద్ర పట్టలేదండి. ఆ ఇన్సిడెంట్, ఆ అబ్బాయి ఆ డ్రైవర్ చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నాకు నిద్ర పట్టలేదు. అందువల్ల నేను పొద్దున్నే లేవగానే దాన్ని రాశాను అనమాట. దానివల్ల ఒక చిన్న మంచి పని జరిగింది అనేది అది తృప్తి కలిగించింది. సూపర్. మీ అనుభవాలు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అనుభవాల జ్ఞాపకాల జర్నీ ఎంత సార్ సినిమా ఇండస్ట్రీలో మీది సుమారుగా? చాలా అండి, 87 నుంచి అండి. 87 నుంచి అంటే నాకు తెలిసి ఒక 39. అవునండి, అవునవును, చాలా పెద్ద జర్నీయే. 39 40 years. నెక్స్ట్ ఇయర్ వస్తే 40 years. అవునండి, అనుభవం అయితే చాలా ఉంది. సాధించింది ఏమి లేకపోయినా. అయ్యో, మీరు అనుకుంటున్నారు సాధించింది ఏమి లేకపోయింది ఓకే. అయితే సార్ మనకి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా గురువు గారు అంటే మీకు కోటి రామకృష్ణ గారిని ఎక్కువ, ఆయన దగ్గర పనిచేశారు మాక్సిమం సినిమాలు. అవునండి, ఆయన దగ్గరేనా లేకపోతే దానికి ముందు ఏమైనా జర్నీ ఉందా కోటి రామకృష్ణ గారు? యాక్చువల్గా దాని ముందండి నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళానండి. మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఒక పిక్చర్కి ఒక 20 రోజులు నేను ఆ పిక్చర్లో నేను పని చేయలేదు, కానీ జస్ట్ అబ్జర్వేషన్ అన్నట్లుగా వెళ్ళాను మా బాబాయ్ గారి రికమెండేషన్ తోటి. ఆ పిక్చర్ పేరు విషకన్య అండి. విషకన్య. ఆ పిక్చర్ అంటే ఒక 20 days అంతే, 20-25 days ఎంతో ఉన్నాను. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోయాను కాలేజీకి. కాలేజీకి వెళ్ళిపోయి మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ బంతి ఎగురొచ్చి మళ్ళీ పడ్డట్టుగా మళ్ళీ చెన్నైలో పడ్డాను. అప్పుడు మా గురువు గారు కోటి రామకృష్ణ గారు సినిమా, అప్పుడు ఒక పిక్చరు సగంలో ఉందండి, అది చల్లని రామయ్య చక్కని సీతమ్మ అని.
ఫస్ట్ ఆ పిక్చర్ అంటే ఆ పిక్చర్ ఇక సగం అయిపోయింది అప్పటికే. ఆ పిక్చర్కి నేను ఎంట్రీ. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిన పిక్చర్ దొంగోడు వచ్చాడు అనే పిక్చర్. అది ఎన్ రామలింగేశ్వరరావు గారు నిర్మాతగా. ఆ పిక్చర్ ఫస్ట్ పిక్చర్. హీరో కృష్ణ గారు ఆ సినిమాలో హీరో. ఓ కృష్ణ గారా? సూపర్ స్టార్ కృష్ణ గారు. నేను అప్పటికి కృష్ణ గారి అభిమాని అండి చిన్నప్పటి నుంచి. చిన్న వయసులో స్కూల్ స్టేజ్లో అంతా కూడా నేను కృష్ణ గారి అభిమాని. ఇంకా తర్వాత కాలేజీకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా చిరంజీవి గారు అప్పటికి అన్ని ఖైదీలు వచ్చేటప్పటికి అది బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చూసేవాడిని అండి. అన్నీ చూసేవాళ్ళం. తర్వాత దొంగోడు వచ్చాడు సినిమాలో కృష్ణ గారు హీరోగా ఆయనకి వెళ్ళి నాకు బిగినింగ్ స్టేజ్ అయినా డైరెక్టర్ గారు నన్ను వెళ్ళి డైలాగ్ చెప్పమనేవారు. అవునా? ఓకే. నేను వెళ్ళి ఆయనకి కృష్ణ గారికి ఆ సినిమాలోనే నేను డైలాగులు చెప్పాను. అదొక చాలా థ్రిల్లింగ్గా ఉండేది. కృష్ణ గారితో మెమొరీలు చాలా ఉన్నట్టున్నాయి మీ? అవునండి, చేశాం కదా. తర్వాత కూడా చేశాను గూఢచారి 117 అని, తర్వాత చుట్టాల అబ్బాయి, అలా పిక్చర్స్ అవి చేశాను. ఓకే. దాంతో అవన్నీ. ఓకే. మీరు చెప్పారు ఇందాక ఆ తరం నటుల గురించి చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది, అవి ఎప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు గుర్తొస్తుంటే అవునండి చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. నిజంగానే ఆ రోజున తెలియదండి వాళ్ళ గొప్పతనం అనేది మాకు. నిజంగానే అంటే ఇది జనరల్గా ఉంటుంది అనేది ఎప్పుడైతే మన కాలం మారిపోయి ఇప్పుడు ఉన్న ట్రెండ్, ఇప్పుడు బిహేవియర్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవి చూసినప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళ గొప్పతనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉందండి. కానీ వాళ్ళ గొప్పతనం మాత్రం ఏదో చాలా ఆకాశం అంచుల్లాగా కనిపిస్తుంది అన్నమాట మాకు. ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే ఆ తరాన్ని వాళ్ళ ఎండ్ అంటే వాళ్ళ కెరీర్ ఫినిషింగ్లో చూసాము వాళ్ళని. నెక్స్ట్ జనరేషన్ చూసాము. వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళతో పనిచేసాము. దాని తర్వాత జనరేషన్ పనిచేసాము, ఇప్పటికి చేస్తున్నాము. కాబట్టి అది చాలా మందికి అది ఆ అదృష్టం ఉండకపోవచ్చు. మాకు ఇలా జనరేషన్స్ అందరూ చూసేటప్పటికి అది ఒక ఆ మార్పు బాగుంటుందండి. బాగుంటుంది. ఆలోచిస్తే వాళ్ళు నిజంగానే ఏదో మనకి పేపర్లలో రాసినట్టుగాను లేకపోతే అది కాదండి, వాళ్ళు నిజంగా చాలా చాలా గొప్పవాళ్ళు అనేది మాకు ఇప్పుడు తెలుస్తుందండి.